ఆటోలో రైసు కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చింది చెల్లి హరిత. ఆటో అన్నా, కొంచెం రైస్ బ్యాగ్ని కూరగాయల సంచిని ఇంట్లో పెట్టు అంటూ ఇంటివైపు చూసింది. ఇంటికి తాళం కనబడుతోంది. ఆటో అతను రైస్ బ్యాగ్ని కూరగాయల సంచిని గుమ్మం దగ్గర పెడతాడు. హరిత ఇచ్చిన డబ్బులు తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అక్క ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని కాల్ చేసింది. అప్పుడు చంద్రిక బాధగా కన్నీళ్లతో సెలయేరు పక్కన ఉన్న రాయి మీద కూర్చుంది. రింగ్ అవుతున్న సెల్ఫోన్ని చూడగానే ఇంటికి తాళం వేసిన విషయం గుర్తుకొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇంటికి తాళం వేసుకొనొచ్చాను కదా, ఇప్పుడు నేనింటికి వెళ్లే వరకు చెల్లి బయటే ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేదు, కాని చెల్లి కోసం వెళ్ళాలి అని అనుకుని ఫోన్ని రిసీవ్ చేసుకుంటుంది. చెల్లి, రైసు కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చావా? అవునక్కా, ఇంటికి తాళం వేసి నువ్వెక్కడికి వెళ్ళావు? తెలిసిన వాళ్ళింటికొచ్చాను చెల్లి, ఇదిగో వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడ్నించి బయలుదేరుతుంది. కాఫీ షాప్లో ఒక టేబుల్ దగ్గర శేఖర్ తన ఫ్రెండ్ విజయ్తో కలిసి కూర్చున్నాడు. అరే విజయ్, అక్కలకు చెప్పకుండా అపూర్వ పెళ్లి చేసుకుందాం ఉంటుందిరా. పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడదామంటుంది. అందుకు ఒక రూమ్ కూడా చూసి డబ్బులు కట్టేసింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదురా. ఈ విషయంలో నేను నీకేం చెప్పలేనురా, నువ్వే ఆలోచించుకో. ఇక నేను వెళ్తానురా అని విజయ్ వెళ్ళిపోతాడు. శేఖర్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్క చెల్లెళ్ళు చంద్రిక హరిత కలిసి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వంటగదిలో పన్నీర్ కిచిడి వండుతున్నారు. అక్కా, తమ్ముడు శేఖర్ చెప్పినట్టుగా మనం ఈ పన్నీర్ కిచిడి అమ్మడం మానేద్దాం. ఉన్న ఒక్క పని చేయకుండా ఉంటే ఏం తిందాం చెల్లి? శేఖర్కి మంచి ఉద్యోగం వచ్చింది కదా, వేలల్లో జీతం కూడా వస్తుంది. వాడు అంత జీతం ఏం ఖర్చు పెడతాడు చెప్పు? తీసుకొచ్చి నీకే ఇస్తాడు. వాటితో మనకు కావలసిన వాటిని తెచ్చుకుని తింటూ సంతోషంగా ఉందాం. నీకు పన్నీర్ కిచిడి చేయటం ఇష్టం లేదా? చెప్పు చెల్లి, నేనొక పని మనిషిని పెట్టుకుంటాను అని చంద్రిక అడిగింది. శేఖర్ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి వచ్చాడు. ఇంటి మొత్తం చూశాడు. ఎక్కడా తన అక్కలు కనబడలేదు. పెద్దక్క, చిన్నక్క ఎక్కడున్నారు? ఇద్దరు ఇలా రండి అని పిలవగానే కిచెన్లో నుంచి చంద్రిక హరిత వచ్చారు. దండలు వేసుకుని ఇంట్లోకి వచ్చిన శేఖర్ అపూర్వలని చూసి ఆశ్చర్యపోతారు. పెద్దక్క, చిన్నక్క, ఈ అమ్మాయి పేరు అపూర్వ. ఇద్దరం ప్రేమించుకున్నాం. జాబ్స్ వచ్చాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు వేల కొద్ది జీతంతో జాబ్ వచ్చింది కాబట్టి ఇద్దరూ వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చారు. అంతేనా తమ్ముడు? అంతేకా చిన్నక్క. మరో విషయం ఏంటంటే, చెప్పు తమ్ముడు, ఆలస్యమెందుకు ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. టౌన్లో ఇల్లు కూడా తీసుకున్నాం అని చెప్పగానే హరితకి పట్టరాని కోపం వచ్చింది. వెళ్లి శేఖర్ని కొట్టాలని అనుకుంది. కాని పక్కన అపూర్వ ఉందని ఊరుకుంది. కాని కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అడిగింది, ఓహో, నీ పెద్దక్క చిన్నక్క చనిపోయారని పెళ్లి చేసుకున్నావు, రూమ్ కూడా తీసుకున్నావు, అంతేనా? అదేంటి చిన్నక్క అలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడుకో. నువ్వు చేసింది మాత్రం బావుంది, కాని నేను అనడం మాత్రం బాగాలేదా? చెల్లి, నువ్వాగు. నేను ఆగనక్కా. ఇద్దరం రాత్రి పగలు కష్టపడి పన్నీర్ కిచిడి చేసి అమ్ముతూ వీణ్ణి బాగా చదివించి ట్రైనింగ్ ఇప్పించి లక్షలు పోసి జాబ్ ఇప్పిస్తే వీడు మాత్రం మనం చనిపోయామని భావించి ప్రేమించి పెళ్లి చేసుకునొచ్చాడు. శేఖర్, ఆ అప్పులకు మనకు ఎలాంటి సంబంధం లేదు. వాటిని మొత్తం క్లియర్గా మాట్లాడుకుని వచ్చేయ్. నేను బయట కారు దగ్గర ఉంటాను అని చెప్పి అపూర్వ అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఇక నువ్వు మాత్రం ఇక్కడెందుకున్నావు తమ్ముడు? వెళ్ళు. పెద్దక్క, నేను వెళ్తున్నాను. మీరు చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శేఖర్ అక్కడ్నించి బయటకొచ్చాడు. చంద్రిక బయటకొచ్చి, చూడు తమ్ముడు, మేము నీకు అవసరం లేకపోవచ్చు, కాని నువ్వు మాకు కావాలి. ఎక్కడున్నా ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పగానే కారులో శేఖర్ అపూర్వ వెళ్ళిపోతారు. రోజుకొక ఆఫీస్ చొప్పున పన్నీర్ కిచిడి తీసుకెళ్లే అక్కా చెల్లెళ్లకి ఒక రోజున తన తమ్ముడు మరదలు పనిచేసే ఆఫీస్కి పన్నీర్ కిచిడి తీసుకెళ్లే సందర్భం వచ్చింది. మేనేజర్ అయిన శేఖర్ తన భార్య అపూర్వతో కలిసి క్యాబిన్లో కూర్చుని ఉంటాడు. వాళ్ల ముందు అక్కా చెల్లెళ్ళు నిలబడి ఉంటారు. చూడండి, ఇంతకుముందు మీ పన్నీర్ కిచిడి బాగుందంటూ వీక్కి 2 days ప్లాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరికీ బోరు కొడుతుందని చెబుతున్నారు. ఇక నుంచి మీరు మా ఆఫీస్కి మీ పన్నీర్ కిచిడిని సప్లై చేయొద్దు అని చెప్పగానే హరిత కోపంగా శేఖర్ని అపూర్వని చూసింది. మీరెంత కోపంగా చూసినా ఇది మేము కావాలని చేసింది కాదు, ఆఫీస్ వాళ్ళు చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంతవరకు సప్లై చేసిన పన్నీర్ కిచిడీకి
పేమెంట్ తీసుకోండి అని చెప్పి అపూర్వ డబ్బులిచ్చింది. చంద్రిక ఏం మాట్లాడకుండా ఆ డబ్బులను తీసుకుంది. అప్పుడు శేఖర్ కొంచెం ప్రేమగా, పెద్దక్క, చిన్నక్క, ఈ పన్నీర్ కిచిడిని మిగతా ఏ ఆఫీసులకి సప్లై చేయకండి. ఇది బాగాలేదని నేనంటం లేదు. శేఖర్ వాళ్ళక్కలు చేసిన పన్నీర్ కిచిడి బాగోలేదని అంటున్నారు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ వల్ల ఆ బ్యాడ్ నేమ్ నాకెందుకు? అని చెప్పగానే హరిత కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆ టేబుల్ మీదున్న ఫైల్ని తీసుకుని వాళ్ల మీదకి విసిరేసింది. చంద్రిక ఏం మాట్లాడకుండా హరితని తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఏడుస్తూ బాధపడుతూ ఇంటికొస్తారు. ఇంట్లో కూర్చుని, చూసావా అక్కా, తమ్ముడు ఏమన్నాడో? పోనీలే చెల్లి, తమ్ముడు ఒక మేనేజర్ కదా, తన అక్కలు ఇలాంటి పన్నీర్ కిచిడి చేసి ఆఫీసులకి సప్లై చేస్తున్నారని తెలిస్తే బావుండదు కదా. తమ్ముణ్ణి చదివిస్తే మనకు తోడుగా ఉంటాడని ఎంతో ఆశపడ్డాం కదా. కాని తమ్ముడు బాగా చదువుకొని మన జీవన ఉపాధి మీదే దెబ్బ కొడతాడని అనుకోలేదక్కా. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి చెల్లి. ఇప్పుడు మనం బ్రతికేది ఎలా? తమ్ముడి చదువు కోసం చేసిన అప్పును తీర్చేది ఎలా? ఇంతకు ముందు ఎక్కడ మొదలుపెట్టామో ఇప్పుడు కూడా అక్కడే మొదలుపెట్టాలి చెల్లి. అవునక్కా, ఇప్పుడు మనకు ఉన్న ఒకే ఒక దారి అది. అలా చేసుకుంటేనే మనం బ్రతకగలం, చేసిన అప్పులని తీర్చగలం. అంతే కదా చెల్లి. కష్టపడి ఈ అప్పులను తీరిస్తే మళ్ళీ నీ పెళ్లికి అప్పు చెయ్యొచ్చు అని చెప్పగానే హరిత ఏమీ మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచిన తర్వాత ఇంట్లో ఉన్న దేవత ముందు దీపం పెట్టి, అమ్మా, ఏం జరిగినా అంతా మన మంచికే అని నాకు నేను నచ్చ చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాను. చెల్లికి కూడా అర్థమయ్యేలా చెప్పు తల్లి. ఇక నుంచి నా జీవితం నా చెల్లి కోసం. అందుకు నాకు తగిన శక్తి వచ్చేలా అనుగ్రహించు తల్లి అని వేడుకుంది. సరిగ్గా అప్పుడే వంటగదిలో ఉన్న హరిత, తమ్ముడు చేసిన ద్రోహానికి అక్కను బలి చేయటం కరెక్ట్ కాదు, అక్కకి నేనుండాలి అనుకుంది. అక్కా చెల్లెళ్ళు తమకు వచ్చిన పన్నీర్ కిచిడి వ్యాపారాన్ని మళ్లీ రోడ్డు మీద చిన్నపాటి తెర కట్టుకుని అమ్మడం మొదలుపెట్టారు. అలా కారులో శేఖర్ అపూర్వలు వెళ్తూ రోడ్డు మీద పన్నీర్ కిచిడి పెట్టుకుని అమ్ముకుంటున్న అక్కా చెల్లెలని చూసి ఆగుతారు. తమ్ముడు, ఇక్కడ ఎలాంటి గొడవ వద్దు. ఏమాత్రం బిజినెస్ లేకుండా చేస్తే మేము ఎలా బ్రతకాలి చెప్పు? మేము నీ దగ్గరికి రాలేదు, రామ్ కూడా. మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్నవాళ్లు అక్కా చెల్లెలకి సపోర్టుగా నిలిచి శేఖర్ అపూర్వలని అక్కడ్నించి పంపిస్తారు. అక్కా చెల్లెళ్ళు సంతోషంగా తమ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారు.